రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ భూముల వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను తుఫానును సృష్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని సర్వే నంబర్ 106లో ఉన్న సుమారు 373 ఎకరాల భూమి ఈ వివాదానికి కేంద్ర బిందువు. నిజాం కాలం నాటి రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని 2005లో ఆర్డీఓ కూడా దీనిని సర్కారు భూమిగానే నిర్ధారించారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో ఏపీ ఐఐసీకి బదిలీ అయిన ఈ భూమిపై పలు కోర్టు కేసులు నడిచాయి. 2022లో హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఈ భూమి అమ్మకాలు చెల్లవని, ఇది ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. సుమారు 7,000 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దశాబ్దాలుగా అక్కడ సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతులకు అన్యాయం చేస్తూ పోలీసు బలగాలతో వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఫెన్సింగ్ వేయడం వంటి చర్యల ద్వారా రైతులను భూముల నుంచి తరిమేస్తున్నారని, దీని వెనుక మంత్రి కుమారుడి హస్తం ఉందంటూ హరీష్ రావు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు గట్టిగానే స్పందించాయి. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. తమపై వస్తున్న వార్తలు నిరాధారమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తాము ఎక్కడా భూ కబ్జాలకు పాల్పడలేదని, చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదని, భూమికి సంబంధించిన అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, నిబంధనల ప్రకారమే చర్యలు ఉంటాయని చెబుతుంది. హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జా జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ నేతలే స్వయంగా ఆ భూముల్లోకి వెళ్తారని హరీష్ రావు హెచ్చరించారు. సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ ఈ భూముల భవిష్యత్తును తేల్చబోతోంది.